హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి ఛానల్ చూస్తున్న వారందరికీ, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర పచ్చడి సింపుల్ రెసిపీలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. చూడండి, గోంగూర కట్ట ఒకటి కావాలా, ఆనియన్స్, ఎండుమిర్చి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని మెంతులు కావాలి. ప్రాసెస్లోకి మొత్తం చూపిస్తాను. చూడండి, గోంగూర ఒక కట్ట తీసుకున్నాం కదా, ఒక కట్టకి నేను మీడియం సైజులో ఆనియన్స్ వచ్చేసి 6 తీసుకున్నాను అనమాట. 6, పెద్దవి అయితే 3 సరిపోతాయి. చూడండి, కొన్ని కారం సరిపడా, మీరు బాగా మంట తింటారంటే అట్ట, లేకపోతే 4 ఎండుమిర్చి వేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా చూసారు కదా, మొత్తం గవ్వ కొలుచుకొని కడిగి పక్కన పెట్టేసుకుంటాం అనమాట. ఇలా గోళం పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే దాంట్లోనే మనం మగ్గబెట్టాలి కాబట్టి. చూడండి, ఫస్ట్ మనము ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చిని అలా ఆయిల్లో కొద్దిసేపు అట్లా వేయించేసి పక్కకు తీసుకుందాం. ఎందుకంటే కొంచెం కారం ఘాటు రాకుండా పోతుంది, వేయించటం వల్ల స్మెల్ తగ్గుతుంది అనమాట, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అన్నీ మొత్తం ఇలా వేయించేసి పక్కకు తీసుకోవాలా. మనం ఆనియన్స్ అన్నీ సన్నగా పొడుగుతుగా సన్నగా కట్ చేసుకుంటాం అనమాట. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇందులో వేసి వేయించుకోవాలి మనము. చూడండి, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. అన్నీ సన్నగా పొడవుతూ కట్ చేసుకోవాలా. చూడండి, మొత్తం ఇందులో వేసేసి ఆయిల్ కొద్దిసేపు ఆనియన్స్ బాగా వేగాలనుకుంటే కొంచెం సాల్ట్ వేయాలన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట, మనకి టైం ఎక్కువ తీసుకోదు. దాంట్లోనే కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర కూడా తీసుకొని దీంట్లోనే వేసేసి మనము కొద్దిసేపు అలా కలిపెట్టేసుకోవాలా. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పచ్చడి. 2 డేస్ 3 డేస్ నిల్వ కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. మనము ఈ సమ్మర్లో ఏం తినాలా, నోటికి బాగలేనప్పుడు రుచికరమైనది ఏమని తినాలనిపిస్తే ఈ గోంగూర పచ్చడి ట్రై చేయండి. గోంగూర హెల్దీ కూడా మన బాడీకి, అప్పుడప్పుడు తినాలన్నమాట. ఆనియన్స్ ఇలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలన్నమాట. కొంచెం అంతా పూర్తిగా ఆనియన్స్ ఇలా వేగాలి బాగా. చూడండి, ఒక 5 నిమిషాల పాటు ఇట్లనే హై ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలా. గోంగూరను కడిగి ఇప్పుడు శుభ్రంగా దాని వాటర్ లేకోకుండా పెట్టేసుకోవాలన్నమాట. దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మనము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ కలిపెట్టేసుకుందాం. మొత్తం అంతా పచ్చివాసన పోయేటట్టు మొత్తం కలిపెట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపెట్టేసుకుంటే అంతా హై ఫ్లేమ్లోనే జరగాల మనకి. ఇప్పుడంతా మంట పెద్దగానే పెట్టేసుకొని కలిపెట్టేసుకోవాలా. చూడండి, మొత్తం ఇలా కలిపెట్టేసుకున్న తర్వాత మనం గోంగూర కట్ట ఒకటి ఒలుచుకొని కడిగి పెట్టి శుభ్రంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ చూడండి, పూర్తిగా కొంచెము గోల్డెన్ కలర్లోకి వచ్చాయి, కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. చూడండి, ఈ కలర్లోకి వచ్చే పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట మనకు పచ్చడికి. ఇప్పుడు మనము ఇందులోనే గోంగూర కట్ట వాటర్లో పూర్తిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ గోంగూర అంతా వేసేసి పసుపు వేసుకోవాలన్నమాట. మనము పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ పచ్చడికి, పసుపు వేసుకోవాలా. పసుపు వేసుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా కలిపెట్టుకోవాలి. కొంచెం 1 స్పూన్ ఆయిల్ పడుతుంది అనమాట. ఫస్ట్ ఆనియన్స్కి సరిపడా వేసుకున్నాం కదా, ఇప్పుడు గోంగూర వేసాం కాబట్టి 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఇలా హై ఫ్లేమ్లోనే మొత్తం అంతా కలిపెట్టేసుకోవాలా. గోంగూర అంతా మగ్గిపోవాలన్నమాట ఇక్కడే పూర్తిగా మనకి, దీంట్లోనే మగ్గిపోవాలి ఇక్కడే. చూడండి, పూర్తిగా మగ్గిపోవాలన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మేము రోజు తింటాం అనమాట, రెగ్యులర్. ఒక్కసారి ట్రై చేయండి మన ఛానల్లో చూసి. ఇది మన ఛానల్లో రెసిపీస్ అన్నీ పెడుతున్నాం, ఒకసారి అన్నీ చెక్ చేసి చూడండి. లైక్ చేయండి, లైక్ చేయటం వల్ల 10 మందికి షేర్ అవుతుందన్నమాట. ఈ వీడియో 10 మంది చూడగలుగుతారు. మీరు లైక్ చేయటం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, పర్ఫెక్ట్గా ఇలా మొత్తం అంతా కుక్ అయిపోవాలి. గోంగూర అంతా చూడండి పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది కదా. ఇలా మొత్తం వచ్చేంత వరకు ఇలానే కలిపెడుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది అనమాట మనం కలిపెట్టకుండా అట్లా వదిలేయటం వల్ల. అందుకని ఇలా కలిపెడుతూనే ఉండాలి మనము. ఒక 5 నిమిషాలు కలిపెడుతూనే ఉండాలి. ఇలా కలిపెడితే బాగా పూర్తిగా మగ్గిపోతుంది అనమాట గోంగూర అంతా పర్ఫెక్ట్గా. చూడండి, మొత్తం ఇలా మగ్గిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. మిక్సీ ఉంటే కనుక మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే మాకు రోట్లోనే బాగా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చడి అంటే. అందుకని ఇలా ఎండుమిర్చి ముందు మనం చూపించాను కదా, అది పూర్తిగా ఇలా దంచుకున్న తర్వాత ఇదంతా గోంగూర మొత్తం మనం వేసేసుకున్నాం కదా, అంతా అన్నీ
దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలా. అప్పుడు ఆనియన్స్ కొంచెం వేసాం కాబట్టి చూసేసుకోవాలా. ఇలా దంచుకుంటున్నాను నేనైతే. మీరైతే మిక్సీ ఉంటే మిక్సీ పట్టేసుకోవచ్చు. మాకు రోట్లోనే ఇష్టం కాబట్టి రోట్లో వేసుకుంటున్నాము. చూడండి ఇలా మొత్తం అంతా అయిపోయేటట్టు శుభ్రంగా ఇలా దంచేసుకుంటే ఎలా ఉందో ఇలా ఉంటుంది. వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి పెట్టుకొని పక్కన అప్పడాలు కానీ, దీంట్లోకి ఆలు చిప్స్ కూడా బాగుంటాయి అన్నమాట. మన ఛానల్ ఆలు చిప్స్ కూడా బాగుంటాయి, అది కూడా పెట్టి తినొచ్చు అనమాట. చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్లోకి వెళ్ళి చూసి వెంటనే నేర్చుకొని మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తినండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తినిపించండి. ఒక్కసారి ఇలా చేసి చెడితే మీరు వావ్ అంటారు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ బెల్ ఐకాన్ కొట్టుకోండి. నేను ఎప్పుడు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి బాయ్. మరొకటి వ్లాగ్లో